ఈరోజు ఇడ్లీలతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ముందుగా ఈ ఇడ్లీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసిన ఇడ్లీలు మిగలగా నేను నైట్ డిన్నర్కి ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే డిన్నర్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, పప్పులు, ఎండుమిరపకాయలు వేసి వేపుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత 2 కోడిగుడ్లను కొట్టిపోసుకోవాలి. వెంటనే కలపకుండా మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గించండి. నిమిషం గడిచిన తర్వాత మూత తీసి కలిపి పొడి పొడి చేసుకోవాలి. గుడ్డు పూర్తిగా ఉడకకూడదు, కొంచెం పచ్చి పచ్చిగానే ఉండేలా చూసుకోండి. ఈ కోడిగుడ్డు మిశ్రమం కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇడ్లీ ముక్కలు వేసిన తర్వాత కూడా మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించాలి. ఇలా మగ్గించడం వల్ల ఇడ్లీ ముక్కలకి కోడిగుడ్డు ఫ్లేవర్ బాగా పడుతుంది. ఆ తర్వాత మూత తీసి 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి 2-3 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలాలు బాగా పట్టే విధంగా మంచిగా కలిపిన తర్వాత 2-3 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోండి. మసాలాలు వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కోడిగుడ్డు ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్లే. ఒక్కసారి ఇలా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే ఇంకెప్పుడు ఇడ్లీలు చేసినా కూడా ఇలా కోడిగుడ్డు వేసి రోస్ట్ చేసి ఇవ్వమంటారు. అంత బాగుంటుంది. తప్పకుండా ఇలా చేసి ఇవ్వండి. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.